ఆర్కే రోజాకి భారీ షాక్ ఇచ్చారట. ఏకంగా 100 కోట్ల మొత్తానికి స్కాముల మీద స్కాములు చేసినట్టున్నారు ఏపీకి సంబంధించిన టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా. గతంలో ఏపీకి టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి రోజా భారీగానే స్కాములు చేసినట్టుగా అయితే మరి ఇప్పుడు తేలుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో టూరిజం మినిస్ట్రీగా ఉన్నటువంటి రోజా ఏమాత్రం అభివృద్ధి చేయడం కాదు, భారీగానే ఆమె పేరు మీద ఇట్లాంటి ఒక స్కామ్ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఆ 100 కోట్లకి సరిగ్గా లెక్క చెప్పాలని ఇప్పుడు రోజా గారికి వైసీపీ పార్టీ తరపున ఏవేవైతే అక్రమాలు చేశారో వాళ్ళందరికీ కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చంద్రబాబు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. శ్వేతపత్రం అంటే తెలుసు కదా, మొత్తానికి రూపాయి మీకు తీసుకున్నటువంటి ఆ లెక్కకి బదులు చెప్పి తీరాలని నారా చంద్రబాబు నాయుడు అయితే ఫిక్స్ అయిపోయారు. మరి నారా చంద్రబాబు నాయుడు అడిగిన ఈ విషయంపై ఎలాంటి ఆన్సర్ని వాళ్ళు ఇస్తారనేది చూడాలి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండబోతోంది. ప్రతి ఒక్క మరి దేశ పౌరుడికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆంధ్రుడికి వారు ఎంచుకునే నాయకుడు చేస్తున్న పని క్లారిటీగా ఉండాలని, అందుకే ఇప్పుడు రోజా గారికి కూడా తను మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఏదైతే తప్పు చేసిందో వాటికి సరైనటువంటి ఆధారాలు చూపించాలని, లేకపోతే రోజా గారికి సంబంధించిన ఈ విషయంలో 100 కోట్లకి ఏ విధంగా అయితే ఖర్చు పెట్టారో వాటి గురించి తెలియచేయాలని కోరుతున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు రోజా గారికి 100 కోట్లకి లెక్క అడగటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. మరి నిజంగానే రోజా గారి మీద వస్తున్న ఈ 100 కోట్ల ఆరోపణ నిజమా, కల్పితమా అన్నది